నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. 2 సార్లు ముహూర్తం వాయిదా పడినా మూడోసారి మాత్రం ఖచ్చితంగా కుదిరింది. ఎట్టకేలకు వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. 3 రోజుల కిందట నాగబాబుతో భేటీ అవ్వటం ద్వారా తాను పార్టీ మారబోతున్నట్టు సంకేతాలిచ్చారు బాలినేని. అందరూ అనుకున్నట్టుగానే వైసీపీకి బై బై చెప్పేశారు ఈ సీనియర్ పొలిటీషియన్. నేడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరటంపై ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బాలినేని చేరికపై పవన్ నిర్ణయం ఏమిటి? అతను జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ అనుమతి ఇస్తే ఆయన చేరిక ఎప్పుడు? ఈ అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్తున్న బాలినేని పవన్ కళ్యాణ్తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. జనసేనలో చేరిక దాదాపుగా ఖరారైపోయినట్లే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నా పవన్ కళ్యాణ్ను కలిసిన అనంతరం బాలినేని ఏం చెప్పబోతారు, గత పార్టీ గురించి ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధినేత వైఎస్ జగన్కు తన రాజీనామా లేఖ మెయిల్ చేశారు బాలినేని. 2024 ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉండగా ఇటీవల జగన్మోహన్ రెడ్డితో సమావేశం కూడా సఫలం కాలేదు. దీంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్కి పంపిన రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని, నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలని, విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవ్వరు వచ్చినా సాయం చేశానని, విలువలను నమ్ముకొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు. అయితే వైసీపీలో బాలినేని గత 3 ఏళ్లుగా హాఫ్ రెబల్గానే కొనసాగుతున్నారు. బాలినేని, జగన్ ఇద్దరు బంధువులైనప్పటికీ ఆయన్ను పొమ్మనకుండా పొగపెట్టారని ఆయన సన్నిహితులు అంటున్నారు. జగన్ తాను అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ సమయంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించటం బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసిందని చెబుతారు. అప్పటి నుంచి ఆయన పార్టీ అధినేత జగన్కు పంటి కింద రాయిలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటూ అల్టిమేటం ఇచ్చిన ప్రతిసారి జగన్ తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని బుజ్జగించారు. 2024 ఎన్నికల్లో తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో తన విమర్శలకు బాలినేని మరింత పదును పెట్టారు. ఫలితాల తర్వాత నుంచి బాలినేని శైలి పూర్తిగా మారిపోయింది. అవకాశం వచ్చిన ప్రతిసారి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్టు పదే పదే లీకులు ఇవ్వటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోవటం, ఇప్పుడు జనసేన నుంచి రాజకీయ ఆశ్రయం దొరకటంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పటమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకొని జగన్కు గట్టి షాక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బాలినేని పార్టీ మారుతున్నారన్న విషయం గత కొద్ది కాలంగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్న మాటే. ఆయన ఈ సమయంలో వైసీపీకి దూరం అవటం వల్ల ఆ పార్టీకి పెద్ద నష్టం అన్న మాట స్పష్టం. ఒక సీనియర్ పొలిటీషియన్ ఉన్న పళంగా వెళ్ళిపోవటం వల్ల ఆ స్థానం ఖచ్చితంగా ఒక అగాధంలా మిగులుతుంది. ఆ లోటును పోడ్చడం వైసీపీకి అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే బాలినేని వెంట నడిచే వాళ్లలో పార్టీ కార్యకర్తలే కాదు, మండల స్థాయి నాయకులు ఉంటారు. ఇప్పటికే ఒంగోలు మేయర్ను టీడీపీలోకి పంపిన బాలినేని తనతో పాటు కార్పొరేటర్లను గంపగుత్తిగా పార్టీ నుంచి పట్టుకుపోవటం ఖాయం. జగన్ మీద కోపంతో పార్టీ మారుతున్న బాలినేనికి జనసేనలో ఆయన ఆశించిన మర్యాద దక్కుతుందా? నాదెండ్ల వంటి వారిని ఎదుర్కొని జనసేనలో మనగలుగుతారా? లేక భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉండిపోతారా అనేది మున్ముందు తెలియాల్సింది. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వటంతో జగన్ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. కొన్ని సందర్భాల్లో బాలినేని పార్టీ వదిలిపోయే విషయంపై జగన్ కూడా పోతే పోని అన్నట్టుగా వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వైసీపీకి ప్రకాశం జిల్లాలో పూడ్చలేని లోటు అని చెప్పుకోవాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.